ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. నమో విశ్వకర్త్రే నమో విశ్వనేత్రే నమో విశ్వహర్త్రే నమో విశ్వమాత్రే నమో విశ్వభోక్త్రే నమో విశ్వచేత్రే నమో విశ్వపిత్రే నమో విశ్వమాత్రే. సమస్త ప్రపంచానికి భర్త అయి, పోషకుడై, తల్లి అయి, తండ్రి అయి, సమస్త ప్రాణికోటిని కూడా రక్షిస్తూ నిత్య నూతనుడై వెలుగొందేటటువంటి మహాత్ముడు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాస స్వామివారు. స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా మన మీద ఉండబట్టి మనం ఒక సంకల్పం చేసుకోవడం, ఆ సంకల్పాన్ని నెరవేర్చుకుంటూ ఉండడం జరుగుతూ ఉన్నది. మనం నిత్యము చేసేటటువంటి జ్ఞానయజ్ఞాన్ని చక్కగా స్వామివారు మనకి పుణ్యరూపంలో ఫలాన్ని అందిస్తూ మనల్ని రక్షిస్తూ ఉన్నారు. నలదమయంతి చరిత్ర చెప్పుకుంటూ ఉన్నాం. సకల పాపములని పోగొట్టేటటువంటిది, సకల ఐశ్వర్యములని కలగజేసేటటువంటిది, ఆరోగ్య ధనధాన్యాదులని ఇచ్చేటటువంటిది ఈ నలదమయంతి చరిత్ర. ఎవరు ఈ నలదమయంతి చరిత్ర వింటారో శ్రద్ధగా, వారికి రోగములు, కష్టములు, కలిదోషములు ఉండవని సాక్షాత్తు బృహదశ్వ మహర్షి ఉపదేశించి ఉన్నారు. అటువంటి పవిత్రాతి పవిత్రమైన నల చరిత్రని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. నిత్యము పారాయణ చేసుకుంటున్నాం. ఈనాడు నల దమయంతి చరిత్రలో చిట్ట చివరి అంకంలో ఉన్నాం. స్వామివారి అనుగ్రహంతో మనం చక్కగా నలదమయంతి చరిత్రలో ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకోగలగాలి. స్వామివారు ఆ విధంగా మనల్ని అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని ఆచరించుకుందాం. దేవదేవుని ఆశీస్సుని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి పంచసప్తతితమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే.
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. బృహదశ్వ ఉవాచ దమయంతీతి తచ్ఛ్రుత్వా పుణ్యశ్లోకస్య చేష్టితం అమన్యతదలం ప్రాప్తం కర్మ చేష్టాభిసూచితం. దమయంతి బాహుకుణ్ణి చూసి ఆ బాహుకుడే నరమహారాజు అని అనుమానించి కనిపిస్తున్న కారణాలన్నీ కూడా ఆయనే నరమహారాజు అని చెప్పి తెలుపుతూ ఉంటే ఇక నిశ్చయం చేసుకోవాలి అని కేశిని పిలిచి మళ్ళీ నువ్వు ఆయన వెంటే ఉండు, ఆయన ఏం చేస్తున్నాడో అవన్నీ గమనించు, దైవమానుష కర్మలు ఏ విధంగా ఆయన చేస్తున్నాడో, లేక ఆయన చేసేటటువంటి యత్కించిత్ కార్యమైనా సరే దాంట్లో ఒక ప్రత్యేకత దాగి ఉంటుంది కాబట్టి అటువంటి విషయాన్ని కూడా గమనించి నాకు వచ్చి మళ్ళీ తెలియజెయ్యి అని చెప్పి అంటే కేశని వెళ్ళింది, చూచింది. ఆయన నీరు కావాలి అని అనుకుంటే ఒక్కసారిగా నీరు వస్తోంది, అగ్ని కావాలి అని అంటే గడ్డిని తీసిలా పెడుతూ ఉన్నాడు పైకి, అగ్ని దానంతట తానుగా వస్తూ ఉన్నది సూర్యుడికి చూపించినంత మాత్రముననే. ఇక పుష్పములను తీసుకుని ఒకసారి ఆయన వాటిని చేతితోటి మర్దించి పక్కన పెడితే ఇతోధికమైనటువంటి సువాసన వస్తోంది వాయు ప్రభావంతో. ఇలా ఆయన దేవతానుగ్రహాన్ని పొందినటువంటి పురుషుడైనాడు. ఇతను సామాన్యుడు కాదు, పైగా పరిశుభ్రతని అత్యంత శ్రద్ధతో ఓపికతో పాటిస్తూ ఉన్నాడు. ఈయనెవడో ఒక మహాత్ముడు అని చెప్పి ఆశ్చర్యములన్నింటినీ కూడా పొందినటువంటి కేసుని తిరిగి వచ్చి దమయంతితోటి ఇగో ఇవన్నీ చూచాను, చాలా ఆశ్చర్యం వేసింది అని చెప్పింది. చెప్పేటప్పటికి నిశ్చయమైంది సుమారుగా దమయంతికి ఆయనే నరమహారాజు అని. కానీ ఆయనే నరమహారాజు అని చెప్పడానికి రూపం యోగ్యతగా లేదు, ఆ రూపంతో ఈయన లేడు కాబట్టి పేరు పైగా రూపము రెండూ కూడా నరమహారాజు కంటే భిన్నంగా ఉన్నాయి. ఏదో వేరొక పేరు పెట్టుకుని నరమహారాజు రూపంలోనే ఉంటే ఆయనే అని చెప్పి క్షణంలో చెప్పవచ్చు. లేదు పేరు అదే పెట్టుకుని రూపం వేరుగా ఉంటే ఏదైనా శాప ప్రభావంతో ఇలా అయ్యాడేమో అని భావించవచ్చు ఆవిడ. రెండూ మారినాయి. ఇక ఒక వ్యక్తిని పేరుతో కాక రూపంతో కాక ఎలా గుర్తుపట్టగలం సాక్షాత్తుగా? కష్టం. ఆయన యొక్క పనులను చూచి ఈయన ఇలాగే చేస్తూ ఉన్నాడు అనంటే ఇంతకుముందు పేరు మార్చుకోక మునుపు రూపం మారక ముందు ఇలాగే చేశాడు కాబట్టి ఈయనే అని చెప్పి అనుకోవచ్చు. కానీ దానికి ప్రమాణం ఏమైనా ఉన్నదా అంటే లేదు. కావున ఇప్పుడు సాక్షాత్తుగా బాహుకుడు నలమహారాజే అని చెప్పి అనుకుని దమయంతి త్వరపడడానికి అవకాశం లేదు. ప్రమాదంగా ఆయన బాహుకుడనేటటువంటి పేరుతోటి నిజంగా వ్యవహరింపబడేటటువంటి నలభిన్న పురుషుడైతే ప్రమాదం, సమస్య, చాలా అప్రతిష్ట. కావున ఇంకొక్క మారు నలమహారాజుని పరిశీలించాలి, పరీక్షించాలి. తనకి ఏదైతే అనుమానం వచ్చిందో ఆ అనుమానమంతా కూడా నిజమయ్యి ఆయనే నలమహారాజు అని చెప్పి బహిర్గతం అవ్వాలి. దానికి తగ్గట్టుగా ఏం చెయ్యాలి అని చెప్పి అనుకుంది. ముందుగా ఇలా ఈ కేసుని వెళ్ళి అమ్మా ఇగో ఇవన్నీ జరిగినాయి, ఇలా ఉన్నది ఆయన పరిస్థితి అని చెప్తే ఈవిడ ఆలోచించింది. దమయంతీదు తచ్ఛృత్వ అదంతా విని పుణ్యశ్లోకస్య చేష్టిదం నలమహారాజు యొక్క పనులన్నీ కూడా చూసి అమన్యత నరం ప్రాప్తం కర్మచేష్టాభిసూచితం. కర్మచేష్టాభిసూచితం అంటే ఆ బాహుకుడు చేసేటటువంటి కర్మలు అంటే పనులు
ఆయన యొక్క క్రియలు, ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎట్లా వెళ్తున్నాడు, ఆయన చేసేటటువంటి వంట ఎలా ఉన్నది, ఆ శుభ్రత ఎలా పాటిస్తున్నాడు, ఇవన్నీ కూడా చేసి బాగా ఆలోచించి ఇవన్నీ చూచి ఆ పైన నలం ప్రాప్తమిత్యమన్యత, నలమహారాజు వచ్చేశాడు, ఇక్కడే ఉన్నాడు, ఈ రాజ్యంలోనే ఉన్నాడు, అగో అక్కడ ఆ విశ్రాంతి మందిరంలో ఉన్నాడు అని చెప్పి ఆవిడ అమన్యత భావించింది. భావించినప్పటికీ దానికి ఒక ప్రమాణం కావాలి ఇతపూర్వం మనం అనుకున్నట్లుగా. కాబట్టి అందుకని మళ్ళీ సాశంకమానా భర్తారం బాహుకం పునరింగితై కేశనీం సురక్షణయా వాచ రుదతి పునరబ్రవీతే. ఎందుకో మనస్సులో గట్టి పడుతోంది భావన, అతనే బాహుకుడు, అతనే నలమహారాజు. ఏ బాహుకుడు ఇక్కడ కనిపిస్తున్నాడో ఆయనే నలమహారాజు. ఏ నలమహారాజు గురించి నేను వెతుకుతున్నానో ఆయనే బాహుకుడు అని తెలుస్తోంది. కానీ ఆ తెలుస్తూ ఉన్న సందర్భంలో ఆయనే నలమహారాజు అని అనేసుకుంటే ఇప్పుడు ఆయన ఉన్నటువంటి పరిస్థితి చూస్తే బాధిస్తోంది. ఒక రాజుకి రథసారథిగా బయలుదేరి రావడం, ఒక వికృతమైనటువంటి రూపాన్ని పొందడం, పూర్వరూప సంబద్ధమైనటువంటి ఏ విధమైన ఆనవాలు లేకపోవడం, అలా కష్టపడుతూ ఉండడం, ఇవన్నీ చూస్తే బాధ అనిపిస్తోంది. కానీ నలమహారాజే అనిపిస్తున్నాడు. అందుకని సాశంకమాన భర్తారం, ఇంకా శంకిస్తూనే ఉంది, ఈయనే నా భర్త అయినటువంటి నలమహారాజు అని నిశ్చయం చేసుకోలేదు. అలా శంకిస్తూ కేశనీం సురక్షణయా వాచ రుదతి పునరబ్రవీత్, ఏడుస్తూ దుఃఖపడుతూ, ఆ దుఃఖం గురించి మనం చెప్పుకున్నాం, ఇన్నేళ్ల వియోగం వల్ల కలిగినటువంటి దుఃఖం, ఆ దుఃఖాన్ని పొందుతూనే మళ్ళీ కేశని పిలిచి ఇలా మాట్లాడుతూ ఉన్నది. కేశనితో ఇలా చెప్తోంది, పునర్గచ్చ ప్రమత్తస్య బాహుకస్యోపసంస్కృతం మహానసాత్ ధృతం మాం సబ్ ఆనయస్వేహ భావిని. కేశని, నువ్వు మళ్ళీ బాహుకుడి దగ్గరికి వెళ్ళు. ఈసారి ఆయనతో ఏం మాట్లాడవలసిన అవసరం లేదు. కాకపోతే మహానసాదృతం మాంసం ఆనయస్వేహ భామిని. మహానసం అంటే వంట గది అని అర్థం. ఆ వంటగది నుండి ఆ మహానుభావుడు బాహుకుడు, ఇందాక నువ్వు వంటివే, మాంసం సిద్ధం చేస్తూ ఉన్నాడు, దాన్ని కడిగాడు అని చెప్పి, ఈ పాటికి అక్కడ వంట చేసేసి ఉంటాడు ఆయన. మాంసం సిద్ధమైపోయి ఉంటుంది వండినటువంటిది, దాన్ని వెళ్ళి తీసుకునిరా, ఆ మాంసాన్ని తీసుకొచ్చి నాకు సాధ్యమైనంత త్వరగా అందివ్వు అని చెప్పి కేశనికి చెప్పింది. ఇక వెంటనే కేశని సాగత్వా బాహుకస్యాగ్రే తన్మాంసమపకృష్య చ అత్యుష్ణమేవ త్వరిత తత్క్షణాత్ ప్రియకారిణీ. పరుగు పరుగున వెళ్ళింది కేశని. వెళ్ళేటప్పటికి దమయంతి చెప్పినట్లుగా మాంసం సిద్ధంగా ఉన్నది. నలమహారాజు అక్కడే కూర్చుని ఉన్నాడు, ఏమాత్రము భయపడలా. బాగా ఉడికి వేడివేడిగా ఉన్నది పదార్థం. వెంటనే ఆ బాహుకుడు అనగా నలమహారాజు చూస్తూ ఉండగానే ఈ కేశని ఆ మాంసంలోని కొంత భాగాన్ని తీసుకుని మళ్ళీ వేగంగా, త్వరిత, చాలా తొందరగా, తత్క్షణాత్ ప్రియకారిణి, తత్క్షణాత్ ఆ పదార్థాన్ని తీసుకున్న మరుక్షణం మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చేసి మన దమయంతి దగ్గరికి తీసుకుని వచ్చింది. ఏమాత్రం చల్లబడకుండా వేడిగా ఉండేటటువంటి పదార్థాన్ని అలాగే తెచ్చి ఇవ్వాలి అన్నటువంటి కోరికతోటి దమయంతికి అందజేసింది. దమయంత్యైతి తఃప్రాదాత్ కేశినీ కురునందన శోచిత నలసిద్ధస్య మాంసస్య బహుశః పురా. ఇప్పుడు దమయంతి ఈ మాంసాన్ని అంటే ఆ పదార్థాన్ని ఎందుకు తీసుకురమ్మన్నది అని అంటే, పూర్వం వీరిద్దరూ కలిసి చక్కగా సుఖంగా
జీవనాన్ని కొనసాగించేటటువంటి రోజుల్లో అప్పుడప్పుడు నలమహారాజు కూడా గరిటె పట్టుకుంటూ ఉండేవాడు. ఆయన కూడా వంట చేస్తూ ఉండేవాడు. ఈవిడ రుచి చూసి చెప్తూ ఉండేదన్నమాట. ఈనాడు ఇప్పుడు ఈ బాహుకుడు వండినటువంటి పదార్థాన్ని తింటే ఒక రుచి కలుగుతుంది. ఈ రుచి ఆనాడు నలమహారాజు వండినటువంటి పదార్థ రుచితోటి సరిపోయినట్లయితే ఆ కోణంలో కూడా ఈ నలమహారాజే అని చెప్పి నిశ్చయం చేసుకోవచ్చు. ఎందుకు అనంటే ఎవరైతే రథాన్ని నడిపితే ఆ శబ్దము దిగంతములకి వ్యాపిస్తుందో, ఎవరైతే కేవల తమ కోరిక మీదనే జలాన్ని అగ్నిని సిద్ధింపజేసుకోగలరో, ఎవరైతే తమ యొక్క చేతి స్పర్శ చేత పుష్పములకి ఉండేటటువంటి సువాసనని ద్విగుణీకృతం చేయగలరో, అటువంటి నలమహారాజు గారు వండినటువంటి పదార్థం కూడా ఇంకొకరితో సరిపోనట్టు అదే రుచితోటి అంతే గొప్పగా ఉంటుంది. అటువంటి లక్షణం కూడా కలిసిందనుకోండి, పూర్వం అనుకున్నటువంటి లక్షణాలన్నీ నలమహారాజులో ఉన్నాయి. ఈ పదార్థం కూడా ఆ రుచితో సమానమైనట్లయితే ఇదొక గుణం వచ్చి చేరుతుంది, ఇంకొంచెం గట్టిపడుతుంది. ఈయనే నలమహారాజు అని చెప్పడానికి. పోని ఇంతకంటే గొప్పగా ఎవరైనా సృష్టిలో వండగలరా అంటే నల భీమపాకం అని చెప్పి మనం వింటూ ఉంటాం. దాంట్లో భీమపాకము అంటే విరాట పర్వలో భీమసేనుల వారు వండినటువంటి వంట గురించి మనం వినే ఉన్నాం. ఇక నలమహారాజు గారు ఇన్ని రోజుల పాటు ఋతుపర్ణ మహారాజు దగ్గర ఉండి వంట చేశాడు. ఆ వంట చేతనే పాకశాస్త్రాన్ని మొత్తాన్ని కూడా తెలిసినటువంటి వాడై ప్రసిద్ధుడయ్యాడు. ఆయన నలుడు వండినట్లుగా ఇంకెవరూ కూడా అంత గొప్పగా వండలేరు అనేటటువంటి ప్రఖ్యాతిని కూడా తెచ్చుకున్నాడు. అందుకనే లోకంలో కూడా నలభీమ పాకం అని చెప్పి నలుడు అంత గొప్పగా ఎవరూ చేయలేరు, వీడు భీమసేనుల వారి అంత గొప్పగా ఎవరూ చేయలేరు, వీళ్ళిద్దరూ కూడా పాకశాస్త్రంలో చాలా నిపుణులు అని చెప్పి చెప్పడానికి నలభీమ పాకం అని చెప్పి చెప్తూ ఉంటారు. అటువంటి నలమహారాజు ఈనాడు బాహుక రూపంలో ఉన్నప్పటికీ వంటలో ఏమాత్రం తేడా రాదు. ఆయన మామూలుగా ఆయన స్వతసిద్ధంగా ఎలా వంట చేస్తాడో అట్లానే చేస్తాడు. ఆ రుచి ఇప్పుడు పోలినట్లయితే దాన్ని ఆస్వాదించి ఆనాటి రుచి గుర్తు తెచ్చుకుని రెండిటికి ఒకే విధమైనటువంటి సారూప్యం సంబంధం ఉందని చెప్పి అనుకుని ఆ పైన ఈయనే నలమహారాజు అని చెప్పి ఇంకొంత దృఢంగా తను నిశ్చయం చేసుకోవచ్చు అని, పైగా నలమహారాజు అని చెప్పి దమయంతి నిశ్చయం చేసేసుకున్న తర్వాత చాలా పెద్ద ప్రయత్నం చేయబోతోంది ఇంకా ఆయన విషయంలో. కాబట్టి భవిష్యత్తులో మనం వినబోయేటటువంటి తర్వాత అధ్యాయంలో ఆవిడ చేసేటటువంటి ప్రయత్నం మనం గమనిస్తే అంతటి ప్రయత్నం చేయాలి అంటే ఇక్కడ ఎన్నో రుజువులు కావాలి, ఎన్నో పోలికలు సరిపోలాలి. అప్పుడు మాత్రమే ఆవిడ ఆ పని చేయగలదు. అందుకని మాంసాన్ని తెప్పించుకున్నది. ఆవిడ ఇతపూర్వం రుచి చూసింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి ఆ రుచి సరిపోయింది అని చెప్పి చెప్పుకోవడానికి ఆవిడ అర్హురాలే. అందుకని తెప్పించుకున్నది. తెప్పించుకున్న తర్వాత ప్రాశ్యమత్వానలం సూతం ప్రాక్రోశద్భృషదుఃఖిత వైక్లవ్యం పరమంగత్వా ప్రక్షాళ్య చ ముఖం తతః. వచ్చిన పదార్థాన్ని చూచింది, దాని నుంచి వచ్చేటటువంటి వాసనని ఆఘ్రాణించి ఇది కూడా అలాగే ఉన్నది అని అనుకుంది. వెంటనే కొంత భాగం తీసుకున్నది, ప్రాశ్య నోట్లో పెట్టుకున్నది, తిన్నది. వెంటనే మత్వానలం సూతం, ఇది నలమహారాజు వంటే అని చెప్పి నిశ్చయం చేసేసుకున్నది. భర్త వంటని గుర్తుపట్టినటువంటి భార్య ఉంటుందా? వెంటనే ఇది ఆయనే చేశారు అని చెప్పి నిశ్చయించుకుని వెంటనే ప్రాక్రోశద్భృషదుఃఖిత పెద్ద పెట్టున ఏడవడం మొదలుపెట్టిందిట. ఎందుకండి, ఇంకొక కారణం కుదిరింది కదా, నలమహారాజు అని చెప్పి అనుకోవడానికి ఇంకొక సన్నివేశం సంప్రాప్తించింది కదా, ఆనందపడాలి కానీ ఎందుకు దుఃఖపడిందండి ఇక్కడ
దమయంతి అంటే వైక్లవ్యం పరమంగత్వ సూతం ప్రాక్రోశత్. ఈ నలమహారాజు ఒక రథ సారథిగా ఉన్నాడా, పైగా శరీరంలో ఉండేటటువంటి సౌందర్యాన్ని మొత్తాన్ని కూడా పోగొట్టుకుని అలా వికృత రూపంలో ఉండి బాహుకుడు అనేటటువంటి పేరు పెట్టుకుని లోకంలో తిరుగుతూ ఉన్నాడా? ఇంతటి దుర్గతి పట్టిందా నా ప్రాణనాథుడికి? ప్రపంచాన్ని మొత్తాన్ని ఏలేటటువంటి చక్రవర్తిగా నీరాజనాలు అందుకున్నటువంటి మహానుభావుడు ఈనాడు ఈ ఋతుపర్ణ మహారాజు దగ్గర గుర్రాలని బాగు చేసుకునేటటువంటి, గుర్రాలని నడుపుకునేటటువంటి, ఆయనకి వంట చేసేటటువంటి, ఆయన దగ్గర ఆయన జీతం ఇస్తే తీసుకునేటటువంటి స్థితికి దిగజారిపోయి ఇన్నేళ్ల పాటు కాలాన్ని గడిపాడా అన్నటువంటి భావనతోటి ఆవిడ దుఃఖం వచ్చేసి ఏడవడం మొదలుపెట్టింది. బాగా దుఃఖపడిన తర్వాత ప్రక్షాళ్యచ ముఖం తతః లేచింది, వెళ్ళి ముఖాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఆవిడ ఆలోచన చూడండి, ఇంకా ఇంకా ఈయన నలమహారాజు అని చెప్పి స్థిరమవ్వాలి, ఇంకా ఆయనే, ఇందులో ఇంకేమీ మార్పు లేదు అనేటటువంటి విధంగా నిగూఢంగా ఆయన సంచరిస్తూ ఉన్నా సరే ఈవిడ ఘంటాపథంగా ఆయన యొక్క స్థితిని తెలుసుకోవాలి. అందుకని ఇంద్రసేనాం సహభ్రాత్ర సమభిజ్ఞాయ బాహుక మిథునం ప్రేషయామాస కేశన్యా సహ భారత. ఇంద్రసేనాం సహభ్రాత్ర సమభిజ్ఞాయ బాహుక. మళ్ళీ కేశన్ని పిలిచింది. తన యొక్క కూతురు కొడుకు అయినటువంటి ఇంద్రసేనని ఇంద్రసేనుణ్ణి ఇద్దరినీ పిలిచింది. వాళ్ళిద్దరినీ ఆవిడికి అప్పచెప్పి వీళ్ళిద్దరినీ తీసుకుని అక్కడికి వెళ్ళింది. కేశిని వెంటనే చిత్తం మహాతల్లి అని చెప్పి వాళ్ళిద్దరినీ తీసుకుంది, బయలుదేరింది. బాహుకుడి దగ్గరికి వెళ్ళింది. ఆయన అక్కడ విశ్రాంతి మందిరంలో కూర్చుని ఉన్నాడు. వీళ్ళు అడుగు పెట్టారు, చూచాడు. వస్తున్నటువంటి కేశిని చూచి ఆమె వెనక నడుచుకుంటూ వస్తూ ఉన్నటువంటి పసిపిల్లలిద్దరినీ కూడా చూచి ఇంద్రసేనని ఇంద్రసేనుణ్ణి అంటే తన పుత్రుల్ని వెంటనే అభిధృత్యతతో రాజా పరిష్వజ్య అంకమానయత్ బాహుకస్తు సమాసాద్య సుతౌ సురసుతోపమౌ. వెంటనే ఒక్క ఉదుటున కూర్చున్నవాడు కూర్చున్నట్లుగా అట్లానే లేచాడు. లేచి పరిగెట్టుకుంటూ అభిధృత్య తతో రాజా పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్ళాడు, ఎదురెళ్ళాడు. వాళ్ళకి వస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఆ పిల్లలిద్దరినీ తీసేసుకున్నాడు, కూర్చున్నాడు. తన ఒళ్ళో ఇటొకరిని కూర్చోబెట్టుకున్నాడు, కౌగులించుకున్నాడు, ఆనందపడిపోతూ ఉన్నాడు. ఎన్ని రోజులైంది చూసి, ఎలా ఉన్నారు వీళ్ళు, నా పుత్రుడు పుత్రిక ఇంద్రసేనుడు అంటూ దుఃఖం పొంగుకొస్తూ ఉంటే దాన్ని నియంత్రించుకుంటూ తనని తాను నిమంత్రించుకుంటూ వాళ్ళిద్దరిని కూడా ఒక్కసారిగా కౌగులించేసుకున్నాడు. కౌగులించుకుని ఆ పైన భృశం దుఃఖపరీతాత్మ సుస్వరం ప్రరోధ నైషధో దర్శయిత్వాతు వికారం అసకృత్తదా ఉత్సృజ్య సహసా పుత్రౌ కేశినీమిదమబ్రవీత్. ఆ ఇద్దరు పిల్లలు కూడా సురసుతోపమౌ అంటే దేవతలకి పుట్టినటువంటి పిల్లలు ఏ విధంగా అయితే ఉంటారో అటువంటి లక్షణములతోటి కనిపిస్తూ ఉన్నారు ఇద్దరు పిల్లలు కూడా. అంతటి గొప్పదైన చాలా విశేషమైనటువంటి కళని తమలో ఇమిడ్చుకున్నటువంటి ఇద్దరిని చూచి, పైగా తను అటు ఒక్క జోదం ఆడుతూ ఉంటే ఇటుపక్క దమయంతి వాళ్ళిద్దరినీ కూడా విదర్భ రాజ్యానికి పంపించేసింది వారి స్నేహితుడితోటి. కాబట్టి ఆ చివరి రోజుల్లో కూడా అరణ్యానికి వెళ్లే ముందర పిల్లలిద్దరినీ చూడలేదు ఆయన, అక్కడ ఉన్నారు అని చెప్పి తెలుసుకున్నాడు అంతే. అటువంటి వారు తనకి ఎదురొచ్చేటప్పటికీ ఆనందం పట్టలేక వాళ్ళని తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కొంతసేపు దుఃఖం ఆపుకున్నా సరే ఇంకా ఆగక పిల్లల్ని చూసిన మరుక్షణం ఒక్కసారిగా ఆ దుఃఖం పొంగు వస్తూ ఉంటే భృశం దుఃఖపరీతాత్మ చాలా ఎక్కువగా బాధ కలుగుతూ ఉంటే ఏడ్చేయడం మొదలుపెట్టాడు. సుస్వరం ప్రరోధ ఏడ్చాడు. కాసేపు ఏడ్చిన తర్వాత నైషధో దర్శయిత్వాతు
వికారం అసకృత్తదా. వెంటనే ఆలోచించాడు, పెద్ద పెట్టున ఏడ్చాడు ఎంతసేపు, మళ్ళీ చూశాడు కేశిని కనిపించింది. అమ్మో అనుకున్నాడు, వెంటనే ఏడు పాపేశాడు. ఏడు పాపేసి అటు ఇటు చూస్తూ ఉన్నట్లుగా ముఖ కవళికలన్నీ మార్చి తను ఎందుకు ఏడుస్తున్నాడో తెలియనటువంటి విధంగా ప్రవర్తించాలి అనేటువంటి భావనతోటి కాసేపేమో కళ్ళు తుడుచుకుని, కాసేపేమో ఎటో చూస్తున్నట్లు, కాసేపేమో నవ్వుతున్నట్లు, కాసేపేమో వాళ్ళిద్దరిని ఆప్యాయతగా చూస్తూ ఉన్నట్లు, కాసేపేమో తన పిల్లలు కాకపోతే తన ఒళ్ళో వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళతో చూస్తూ వాళ్ళతో వ్యవహరించేటటువంటి తీరు ఏ విధంగా ఉంటుందో అటువంటి తీరుని వంటబట్టించుకున్నటువంటి వాళ్ళ నటిస్తూ వాళ్ళిద్దరిని ఏదో తన పిల్లలు కాదులే అన్నట్లుగా ఆవిడ అనుకోవాలి అని కొంత ప్రయత్నం చేస్తూ చివరికి వెంటనే కేశినితోటి ఇట్లా అన్నం మొదలెట్టాడు. ఇదంచ సదృశం భద్రే మిథునం మమ పుత్రయో అతో దృష్ట్వైవ సహసా బాష్పము ఉత్సృష్టవానహం. కేశిని, నాకు కూడా పిల్లలున్నారు, నా పిల్లలు కూడా ఇగో వీళ్ళలాగే కనిపిస్తూ ఉంటారు. వీళ్ళని చూసిన వెంటనే నా ఇద్దరు పిల్లలు గుర్తొచ్చారు నాకు. అందుకనే వాళ్ళని చూచి నా పిల్లలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళే వీళ్ళుగా భావిస్తూ ఒక్కసారిగా తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను. అందుకని ఏడుపు వచ్చింది. నా పిల్లల్ని తలుచుకుని వీళ్ళలాగే ఉంటారు కానీ వీళ్ళు కాదు, నా పిల్లలు వేరే వాళ్ళు, నేను అందుకని ఏడ్చాను అని చెప్పి కేశిని అడగక మునుపే తను ఆవిడ తన పుత్రులు అని చెప్పి తను భావిస్తున్నాను అని అనుకోకుండా ఉండడం కోసమని చెప్పి ఇంద్రసేనని ఇంద్రసేనుణ్ణి ఇద్దరిని కూడా తన ఒళ్ళోంచి దింపి వెంటనే ఆవిడ దగ్గరికి చేర్చి బహుశః సంపతంతీం త్వాం జనస్సంకేతదోషతః వయం చ దేశాతిథయః గచ్చ భద్రే యథా సుఖం. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి నలోపాఖ్యానపర్వణి కన్యాపుత్రదర్శనే పంచసప్తతితమోऽధ్యాయః. కేశిని, మేము ఈ రాజ్యానికి అతిథులుగా వచ్చాం, ఇక్కడ ఆశ్రయం పొందుతూ ఉన్నాం. నీవు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉన్నావు. నువ్వు ఇలా వస్తూ వెళ్తూ ఉన్నప్పుడు చీటికి మాటికి నువ్వు ఇలా తిరుగుతూ ఉంటే ఆ బయట ఎవరన్నా చూచారనుకో, నాకు అప్రతిష్ట, నీకు అప్రతిష్ట. కావున నువ్వు ఇక్కడికి వచ్చినందువల్ల వాళ్ళు ఎన్ని రకాలుగా అయినా అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడికి రావద్దు, వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో అని చెప్పి పిల్లలిద్దరినీ ఆవిడ దగ్గరికి చేర్చేసి గభీరంగా ఒక మాట మాట్లాడాడు బాహుకుడు. కేశినీక పిల్లలిద్దరినీ తీసుకుని మళ్ళీ దమయంతి దగ్గరికి వచ్చేసింది. వచ్చి ఇక పైన దమయంతికి చెప్పబోతోంది ఇక్కడ జరిగినటువంటి వృత్తాంతం అంతా. అది కూడా విన్న తర్వాత ఇక పరిపూర్ణంగా ఈయనే నలమహారాజు, సందేహం లేదు అని నిశ్చయించుకుని, ఇంక సాశంకమా నా భర్తారం అనే మాటకు అవకాశం లేదు. ఆవిడ నిశ్చయం చేసుకుని ఓ పెద్ద పనిని చేయడానికి పూనుకొనబోతూ ఉన్నది. వాళ్ళిద్దరి మధ్య కలిగినటువంటి వియోగం ఇంకొద్ది క్షణాలలో మాయమైపోయేటటువంటి సన్నివేశానికి ఆవిడ సిద్ధపడబోతూ ఉన్నది. ఏ విధంగా ఆవిడ నిర్ణయం తీసుకున్నదో, ఏం చేసిందో, ఎలా వీళ్ళిద్దరూ మళ్ళీ కలుసుకోగలిగారో, వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణ ఎలా ఉన్నదో మనం రేపటి కథాశ్రవణంలో విందాం. ఈ శ్లోకములను చక్కగా పారాయణ చేసుకుని శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి యొక్క ప్రవచనంలో నలమహారాజు దమయంతి కథాశ్రవణం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో చిట్ట చివరి దశలో ఉన్నాం. అది కూడా మనం ఆ దమయంతీదేవి ఇంకా చివరికి ఈయన ఖచ్చితంగా నలమహారాజే అయి ఉంటాడు అనేటటువంటి భావన చేత తన కుమార్తెలను కుమారుణ్ణి ఇరువురిని కూడా పంపించిన వెంటనే తండ్రి ప్రేమ ఎక్కడికి పోతుంది, ఖచ్చితంగా తెలిసిపోతుందేమో అనేటటువంటి ఆలోచనతో ఆయన చేసినటువంటి ప్రతి కార్యాన్ని కూడా మనం చక్కగా ఆచార్యుల వారి ద్వారా తెలుసుకున్నాం. ఇక యథావిధిగా మనం మహాభారత అంతర్గత వనపర్వంలో 75వ అధ్యాయంలో 18వ శ్లోకం నుండి అధ్యాయాంతాన్ని పూర్తి చేసుకుందాం.
స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. బృహదశ్వ ఉవాచ బృహదశ్వ ఉవాచ దమయంతి తు తచ్ఛ్రుత్వా దమయంతి తు తచ్ఛ్రుత్వా పుణ్యశ్లోకస్య చేష్టితం పుణ్యశ్లోకస్య చేష్టితం అమన్యతనలం ప్రాప్తం అమన్యతనరం ప్రాప్తం కర్మచేష్టాభిసూచితం కర్మచేష్టాభిసూచితం సాశంకమానా భర్తారం సాశంకమానా భర్తారం బాహుకం పునరింగితైః బాహుకం పునరింగితైః కేశినీం శ్లక్ష్ణయా వాచా కేశినీం శ్లక్షణయా వాచ రుదతి పునరబ్రవీత్ వదతి పునరబ్రవీత్ పునర్గచ్చ ప్రమత్తస్య పునర్గచ్చ ప్రమత్తస్య బాహుకస్యోపసంస్కృతం బాహుకస్యోపసంస్కృతం మహానసాదృతం మాంసం మహానసాదృతం మాంసం ఆనయస్వేహ భావిని ఆనయస్వేహ భావిని సాగత్వా బాహుకస్యాగ్రే సాగత్వా బాహుకస్యాగ్రే మాంసమపకృష్య చ తన్మాంసమపకృష్య చ అత్యుష్ణమేవ త్వరితా అత్యుష్ణమేవ త్వరిత తక్షణాత్ ప్రియకారిణి తక్షణాత్ ప్రియకారిణి దమయంత్యై తతః ప్రాదాత్ సమయంతి తతః ప్రాదాత్ కేశినీ కురునందన కేశినీ కురునందన శోచితానల సిద్ధస్య శోచితానల సిద్ధస్య మాంసస్య బహుశః పురా మాంసస్య బహుశః పురా రాశ్యమత్వానలం సూతం రాశ్యమత్వానలం సూతం ప్రాక్రోశద్భృషదుఃఖిత ప్రాక్రోశద్భృషదుఃఖిత వైక్లవ్యం పరమం గత్వా ఐక్లవ్యం పరమం గత్వా ప్రక్షాళ్య చ ముఖం తతః ప్రక్షాళ్య చ ముఖం తతః మిథునం ప్రేషయామాస మిథునం ప్రేషయామాస కేశిన్యా సహ భారత కేశిన్యా సహ భారత ఇంద్రసేనాం సహ భ్రాత్రా ఇంద్రసేనాం సహ భ్రాత్రా సమభిజ్ఞాయ బాహుకః సమభిజ్ఞాయ బాహుకః అభిద్రుత్య తతో రాజా అభిద్రుత్య తతో రాజా పరిష్వజ్యాంకమానయత్ పరిష్వజ్యాంకమానయతే బాహుకస్తు సమాసాద్య బాహుకస్తు సమాసాద్య సుతౌ సురసుతోపమౌ సుతౌ సురసుతోపమౌ భృశం దుఃఖపరీతాత్మా భుజం దుఃఖపరీతాత్మా సుస్వరం ప్రరురోదః సుస్వరం ప్రరోదః నైషధో దర్శయిత్వా తు నైషధో దర్శయిత్వా తు వికారమసకృత్తదా వికారమసకృత్తదా ఉత్సృజ్య సహసా పుత్రౌ ఉత్సృజ్య సహసా పుత్రౌ కేశినీమిదమబ్రవీత్ కేశినీమిదమబ్రవీత్ ఇదం చ సదృశం భద్రే ఇదం చ సదృశం భద్రే మిథునం మమ పుత్రయోః మిథునం మమ పుత్రయోః అతో దృష్ట్వైవ సహసా అతో దృష్ట్వైవ సహసా బాష్పముత్సృష్టవానహం బాష్పముత్సృష్టవానహం బహుశః సంపతంతి త్వాం బహుశః సంపతంతీం త్వాం జనః సంకేతదోషతః జనః సంకేతదోషతః వయం చ దేశాతిథయః వయం చ దేశాతిథయః గచ్చ భద్రే యథా సుఖం గచ్చ భద్రే యథా సుఖం ఇది శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత పర్వాంతర్గత లోపాఖ్యాన పర్వణి లోపాఖ్యాన పర్వణి కన్యాపుత్ర దర్శనే పుత్ర దర్శనే పంచసప్తతితమోऽధ్యాయః పంచసప్తతితమోऽధ్యాయः. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని శ్రీ అన్నమాచార్య ప్రాయుట కళాకారులందరితో కలిసి చేసుకుందాం. శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితసేతన మందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాస మహం భజే శ్రీనివాసమహం భజే శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగ
భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోధార దశరథ నందన దశముఖ మర్దన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ భౌత కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ సీతానాయక శ్రిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ నాగత వత్సల కరుణాసాగర కమల దళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర గదాధర విరజాతిరస్త విరోధి మర్దన కాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబ్రధర గరుడ వాహన గజరాజ రక్షక వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ
రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమ దయాకర వజ్ర కవచధర వైజయంతి మాల వడ్డి కసవాడ వసుదేవతనయ పత్రార్చిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప కేశవమూర్తి బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక పరాజ రక్షక పరమ దయాళు పద్మనాభ హరి తిరుమల వాస తులసి వనమాల శేషశాయిని శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద గోకులానందన గోవింద 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 గోకులానందన గోవింద గోకులానందన గోవింద గోకులానందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ్వర గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతోటి పరమాత్మని ప్రార్థిద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు అనేటటువంటి నినాదాన్ని మనందరం కూడా స్వామివారి పాదముల చెంత చేసి అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ మంగళాంతంగా పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్చినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.